నేను ఇంటికి ఫోన్ చేసిన ప్రతిసారి నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఈరోజు ఏం కూర వండుకోవాలమ్మా అని మొన్న రీసెంట్గా బియ్యం రేట్ తక్కువ అని చూసుకోకుండా బియ్యం తెచ్చుకున్నాయి. సన్నమున్న ఈ దొడ్డు ఉన్నాయి, సన్నం అయిపోయినాయని దొడ్డు బియ్యం తెచ్చుకున్నా, చూసుకోకుండా తెచ్చేసుకున్నా. అట్లనే ఈరోజు పాలక్ పన్నీర్ వండుదామని పాలక్ పన్నీర్ తెచ్చి కిచెన్లోకి ఫస్ట్ గంజిలో కొద్దిగా వాటర్ ఉడకబెట్టిన తర్వాత పాలక్ పన్నీర్ వేసి తీసేసిన తర్వాత ఆయిల్లో కొద్దిగా గోలీమని చెప్పినాడు మా అమ్మ. గోలి చేసేసరికి ఇది ఏంది పన్నీర్ అంతా జున్ను అయిపోయింది మా అమ్మ. నాకేం అర్థమైతే లేదు, ఇట్లా అయిపోయింది ఏందని. అంటే నేను ఫస్ట్ టైం వండుతున్నా, ఇక ఎట్లనో పడత్తే ఏమొస్తా అని దాన్ని పక్కకి కట్టేసి ఇక నార్మల్గా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినట్టు ఇక ఉల్లిగడ్డలు వేసి మిరపకాయలు వేసి టమాటాలు వాడేసి పాలక్ పన్నీర్ కూడా వాడేసి నీళ్ళు బిల్లు ఏం పోయలే గట్టిగా వండినా. సేమ్ మన గుడ్డు పొలట ఎట్లా చేస్తాము సేమ్ అంతా వండినా, కానీ పాలక్ పన్నీర్ అయితే మొత్తం మెత్తగా అయిపోయింది. కూర అయితే ఓకే పర్లేదు మంచిగానే అయింది, కానీ ఇక మనం అనుకున్న టేస్ట్ అయితే కాలేదు అన్నట్టు. మనం అనుకున్న కూర అయితే కాలేదు, అయితే వెళ్ళిపోయింది అనుకున్నారు బాపు. మా అమ్మ ఒకవేళ మీరు ఇట్లా వంట వేయాలనుకుంటే ఇట్లా మాత్రం వంట వేసుకోకలు మా అమ్మ.